హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మీ ముందుకు అయితే మంచి వీడియోతో రావడం జరిగింది ఫ్రెండ్స్. దానికి ముందు అయితే అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజైతే సంక్రాంతి పండుగని మా నాన్నమ్మలు అయితే అడ్డపిక్కల కూర వండుదామని మాకైతే అడ్డపిక్కలు తీసుకురండి అంటే మేమైతే మా ఊరిలో ఉన్న పైన కొండ మీద అయితే వచ్చాము అడ్డపిక్కల కోసము. మీకు ఈ అడ్డపిక్కలు ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది, కొందరికైతే తెలియదు. దానికోసమే ఈరోజు వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి ముందు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ అడ్డపిక్కలు ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో కింద కమెంట్ చేయండి. తెలిస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి ఫ్రెండ్స్. ఈ మన ఛానల్ అయితే కొత్తగా విజిట్ చేస్తే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకైతే అడ్డ చెట్టు అయితే ఇదిగో ఇలా ఉంటుంది అనమాట, తీగల్లాగా అంతా అల్లుకుండా అలా పెరుగుకుంటూ వెళ్తాయి అనమాట. మనకు చెట్టులాగా నిలువుగా పెరగదనమాట. అడ్డ చెట్టు ఇదిగో ఇలాగా ఈ విధంగా అయితే ఆకులతోని మనకు చెట్టు అంతా అల్లుకుంటూ పెరుగుతాయి అన్నమాట. మేమైతే ఇప్పుడు చెట్టుగా ఎక్కబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇదిగో మావాడైతే ఎక్కుతున్నారు. అబ్బు మాతో అయితే ఇదిగో బుజ్జిన రాకీ వచ్చారు. ఈ కుక్క పేర్లు అయితే బుజ్జిన రాకీ అనమాట. వైట్గా ఉన్నది బుజ్జి, బ్రౌన్ కలర్లో ఉన్నది అయితే రాకీ. ఉన్నాయి అక్కడ. ఫ్రెండ్స్ మేమైతే చెట్టు పైకి అయితే చాలా పైకి ఎక్కేసాము. చూడండి, ఇదిగో అడ్డపిక్కలు అయితే మీకు కనిపిస్తున్నాయి, చూపిస్తాను ఆగండి. ఇవి చూడండి, ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇంకా కోసుకోవాలి మేము. ఇంకా కిందకి చల్లేద్దామా సంతు? చల్లేద్దాం. ఈ సీజన్లో అయితే అడ్డపిక్కల కూర అయితే చాలా బాగుంటాయి. సంత ఇప్పుడు తినేవా నువ్వు? తిన్నాను, చాలాసార్లు తిన్నాను. తినేవా ఫ్రెండ్స్? ఈ చెట్టు అయితే తీగల్లాగా ఉన్నాయన్నమాట, అల్లుకోండి. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం చెట్టు పైకి ఎక్కినా ఇంకా చూడండి, ఇంకా చిన్న చిన్న తీగల మీద ఉన్నాం మేమైతే కదా సంతు? చాలా పైన ఉన్నాం. ఇది అసలు తెగే ఛాన్సే లేదు. ఇది ఒకటి, చింత చెట్టు ఒకటి, చాలా స్ట్రాంగ్ అనమాట. అంత మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. కోడి చూపించేదిగో మళ్ళీ కొంచెం అడ్డ ఎలా ఉంటాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటాయి. హాయ్ హాయ్ చెప్పు మనకి. హాయ్ ఫ్రెండ్స్. చూడండి, పక్కన ఉన్న కూడా ఉన్నాయేమో. ఫ్రెండ్స్ అయితే మేము చాలా హైట్లో ఉన్నాం. ఇంకా ఎక్కడో ఉంది చూడండి, అదిగో కిందకి ఇంకెక్కడో వల్ల అదిగో మా రాకిన బుజ్జి ఆడుకుంటున్నాయి అక్కడ. ఈ ఆకులు కూడా చాలా విధంగా అయితే చాలా ఉపయోగపడతాయి. అక్కడ ఉన్నాయి సంతు, అక్కడ అల్లదిగో అక్కడొకటి ఉంది. మన పూర్వకాలంలో ఈ అడ్డకులతోనే కదా అన్నం తింటుండేరు ఫ్రెండ్స్. ఇదిగో మా పూర్వీకులు అయితే ఈ అడ్డకులతోనే అప్పుడు అన్నం తింటుండేరు. అంటే ఇప్పుడు పశువులు తీసుకొచ్చినప్పుడు కదరా. ఒకటి ఉందా? పైన ఒకటా? ఫ్రెండ్స్ ఇక్కడైతే అయిపోయి ఇప్పుడు వాళ్ళ కింద చెట్టుకు అయితే మనం ఎక్కుదాం. పద వెళ్దాం రా సంత. ఒకటే ఉంది అక్కడ, ఇక్కడ కూడా ఒకటే ఉంది ఫ్రెండ్స్. చాలా ఇంకా చాలు, మాకు చాలు ఫ్రెండ్స్. ఇంకా ఎంత కోసామో చూపించు. ఇప్పుడు వెళ్ళి కాల్చుకుందామా? ఇప్పుడు వెళ్ళి మేము కాల్చుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం అయితే కర్రలు అయితే పెట్టుకోవాలి, కాల్చాలి ఇప్పుడు అనమాట ఫ్రెండ్స్. మనకైతే బొగ్గులు అవుతాయి, అప్పుడు దాని మీద అయితే మనకు అడ్డకాయలు అయితే పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు కాలినప్పుడు మనమైతే దాన్ని మెత్తగా అయిపోతాయి కదా, అప్పుడు తీసుకోవాలన్నమాట. ఎంత టైం పడుతుంది సంతు? అరగంట పడుతుందా? అరగంట అయితే పడుతుంది అనమాట. ఈ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట దీని పైకి. మాకు అంత టైం లేక మేము వేసేసుకుంటున్నాము. మేము అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఇంటికి.
మొత్తం వేసేయి లేకపోతే సంతు. ఈ విధంగా అయితే పూర్తిగా కాల్చుకోవాలన్నమాట. ఇంకొక 2 కాల్చినవి చూపిస్తాను చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా పూర్తిగా కాలిపోవాలన్నమాట. ఇలాగ తొక్కొచ్చేయాలి బయటకి. ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. ఒక 5 మినిట్స్లో అయితే మొత్తం కాలిపోతాయి. లోపలికి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పూర్తి కాలిపోవాలన్నమాట. అప్పుడే మనకు పిక్కలు అయితే చాలా సులువుగా అయితే వచ్చేస్తాయి. ఇదిగో మామిడాకు అయితే ఒకటి చీరాడు, చూపిస్తాను చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా అయితే ఈ విధంగా అయితే ఎలా ఉంటుంది అనమాట లైన్లోని. ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్, అడ్డ పిక్కలు అనమాట. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇది తిని చూద్దాం ఎలా ఉంటుందో, టేస్ట్ చూపిస్తాను మీకు. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా లోపల అయితే గుజ్జు ఉంటుంది అనమాట. ఈ విధంగా తెల్లగా ఉంటుంది, బాగుంది. కొంచెం ఈ సంక్రాంతి అయితే తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సంక్రాంతి సీజన్లో ఉంటే దొరుకుతుంది అనమాట, ఈ సీజన్లో మాత్రమే. అందుకే ఇవి మార్కెట్లో కూడా చాలామంది అమ్ముతుంటారు అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మరి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.